బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కావ్య రామ్తో కారులో వస్తూ, కావ్య నాకు భయంగా ఉందండి, రేపు అత్తయ్య రేవతి గారిని చూసి ఏమంటారో రామ్ గారు అంటుంది. ఏం టెన్షన్ పడకండి కళావతి గారు, నేను చూసుకుంటాను అని రామ్ అంటాడు. రాము, మీరు పెళ్లి చేసుకోరా కళావతి గారు అంటాడు. కావ్య, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు, ఏదవ పెళ్లి చేసుకుంటాడు అనేసి అంటుంది. రామ్, మిమ్మల్ని పెళ్లి చేసుకునేవారు ఎదవన అంటాడు. యామిని వాళ్ళ ఇల్లు వస్తుంది, యామిని వాళ్ళ అమ్మ యామిని ఇద్దరు కళావతిని చూస్తారు. కావ్య రామ్తో, రేవతి అత్తయ్య ఇద్దరు కలిసేలా మీరే చేయాలి అంటుంది. రామ్, నేను చూసుకుంటాను అనేసి అంటాడు. కళావతి రామ్కి హగ్గిస్తుంది. యామినికి కోపం వస్తుంది. కావ్య రామ్తో, మీరు రేవతి విషయంలో మీరు నాకు చేస్తున్న సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక మీకు హగ్గిచ్చాను అంటుంది. రామ్ గారు, మీరు ఇలా హగ్గిస్తానంటే నేను ఎప్పుడైనా మీకు హెల్ప్ చేస్తాను అనేసి మనసులో అనుకుంటాడు. యామిని, ఇంకా మీరు పడుకోలేదా అనేసి రామ్ అంటాడు. బావా, మనం అన్నం తిందామని నీకోసం వెయిట్ చేస్తున్నాను అని యామిని అంటుంది. నేను కళావతి వాళ్ళ ఇంట్లోనే వచ్చాను యామిని, మీరు తినండి అంటాడు. అలాగే రేపు స్వప్న కూతురి బర్త్డే, నువ్వు కూడా యామిని రా అంటే, నేను రాను బావ, నాకు కొంచెం రేపు వర్క్ ఉంది అంటుంది. రుద్ర అని అపర్ణతో, నేను బయటికి వెళ్ళేటప్పుడు జగదీష్ని చూశాను వదిన, రేవతి భర్త జగదీష్ని అంటుంది. రుద్ర అని పెళ్లి చేసుకొని చాలా కష్టాలు పడుతుంది, కానీ నువ్వు రేవతితో మాట్లాడవద్దు అన్నావు కదా, ఆ మాట గుర్తుకొచ్చి నేను ఆగిపోయాను వదిన అంటుంది. రుద్రాని అపర్ణతో, రేవతిని ఇంటికి తీసుకొద్దామా వదిన అంటుంది. అప్పుడు అపర్ణ, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని అన్నాను కదా, ఇంట్లో దాని పేరు వినపడకూడదు అనేసి కోపంతో అంటుంది. స్వప్న కూతురి బర్త్డేకి రామ్ వస్తాడు. కావ్య, రామ్ గారికి రేవతి వాళ్ళు బయలుదేరారా అనేసి అడుగుతుంది. కళ్యాణ్ అప్పు దగ్గరికి వచ్చి, స్వప్న కూతురికి బర్త్డేకి నేను గిఫ్ట్ తెచ్చాను అనేసి చైన్ చూపిస్తాడు. అప్పు, చాలా బాగుంది కళ్యాణ్ అనేసి అంటుంది. స్వప్న కూతురి బర్త్డే దగ్గరికి అందరూ వచ్చి అమ్మమ్మ గారు రింగు తీసుకొస్తుంది. అలాగే అప్పు కూడా చైన్ తీసుకొచ్చి, అక్క బాగుందా పాప గిఫ్ట్ అనేసి చెప్తుంది.